ఒక ఊళ్ళో శేఖరుడు అనే వ్యక్తి ఉండేవాడు. శేఖరుడికి మధురమైన గొంతు ఉండేది. చక్కని పాటలు పాడేవాడు. కానీ శేఖరుడి పాటలకు ఆ ఊళ్ళో ఆదరణ ఉండేది కాదు. అంత ప్రతిభ ఉండి కూడా అతడు పేదరికంలో ఉండేవాడు. నీకు ఎంతో ప్రతిభ ఉంది, కానీ ఆ ప్రతిభకు ఖచ్చితంగా గుర్తింపు అవసరం. మన రాజుగారు కళలకు ప్రాముఖ్యతనిస్తారంట. నువ్వొక్కసారి రాజధానికి వెళ్ళి రాజుగారిని కలిశావంటే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని శేఖరుడి స్నేహితుడు అంటాడు. స్నేహితుడి మాటలు నిజమే అని అనుకున్న శేఖరుడు రాజుగారిని కలవడానికి బయలుదేరుతాడు. శేఖరుడు కోటగుమ్మం చేరుకోగానే భటులు అతడిని అడ్డగిస్తారు. రాజుగారిని కలవాలని అతడు ఎంత ప్రాధేయపడినా కూడా వారు వినిపించుకోరు. లంచం ఇస్తే కాని రాజుగారిని కలవనిచ్చేది లేదని ఖరాఖండిగా చెబుతారు. అప్పుడు శేఖరుడు, ఇప్పుడైతే నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. రాజుగారిని కలవడం కోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. నా పాటలకు మెచ్చుకొని రాజుగారు ఖచ్చితంగా నాకు ఏదో ఒక బహుమానం ఇస్తారు. అందులో నుండి మీకు సగం తప్పకుండా ఇస్తాను అని శేఖరుడు భటులకు వాగ్దానం చేస్తాడు. అందుకు ఒప్పుకున్న భటులు అతడిని కోటలోపలికి అనుమతిస్తారు. అలా రాజుగారిని చేరుకునే క్రమంలో ప్రతి ద్వారం వద్ద భటులు అడ్డగించడం, శేఖరుడు వారికి రాజుగారు ఇచ్చిన బహుమానం నుండి సగం ఇస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. చివరకు శేఖరుడు రాజుగారిని కలుస్తాడు. శేఖరుడు పాట పాడగా రాజుగారు అతడి ప్రతిభకు మెచ్చుకొని బహుమానంగా ఏం కావాలో కోరుకోమని అంటాడు. మహారాజా, తమరి దయకు ధన్యుడను. నాకు 100 కొరడా దెబ్బలు బహుమానంగా ఇవ్వండి అని అంటాడు శేఖరుడు. శేఖరుడి మాటలకు ఆశ్చర్యపోయిన మహారాజు, అదేమిటి శేఖర, సంతోషంగా నేను బహుమానం కోరుకోమంటే కొరడా దెబ్బలు కోరుతున్నావో? వాటి కోసమా ఇంత దూరం వచ్చింది అని శేఖరుడితో అంటాడు మహారాజు. అప్పుడు శేఖరుడు కోటద్వారం వద్ద నుండి సభద్వారం వరకు లంచం గురించి వివరిస్తాడు. మహారాజా, చిల్లి గవ్వ కూడా లేని నేను భటులకు మీరిచ్చే బహుమానం నుండి సగం ఇస్తాను అని మాట ఇచ్చాను. మీరు 100 బంగారు నాణేలు ఇచ్చినా ప్రతి ద్వారం వద్ద సగం సగం పంచుకుంటూ పోతే నాకు అందులో మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. అందుకే కొరడా దెబ్బలు అయితే అవి కూడా వారందరికీ పంచగా నాకు తగిలేవి పెద్దగా ఏమీ ఉండవు. అందుకే అలా అడిగాను మహాప్రభు అని అంటాడు శేఖరుడు. తన భటులు చేస్తున్న అవినీతి తెలుసుకోగానే మహారాజు విపరీతమైన కోపంతో వారినందరినీ పిలిచి కొరడా దెబ్బల శిక్ష వేసి తన దర్శనార్థం వచ్చే ప్రజలకు మరెప్పుడూ ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరిస్తాడు. ఇంక తనకు తెలియకుండా కోటలో జరుగుతున్న అవినీతిని తెలివిగా తనకు తెలియజేసినందుకు మహారాజు శేఖరుడిని మెచ్చుకుని 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు.